30 డేస్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ డే 6 వెజిటబుల్ దోస. బ్యాటర్ ప్రిపరేషన్ టైమ్ 15 మినిట్స్, దోస ప్రిపరేషన్ టైమ్ 10 మినిట్స్. టోటల్ 25 to 30 మినిట్స్ లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. నేను చేస్తుంది 4 మెంబర్స్ కి. దీనికోసం అయితే ముందు రోజు నైటే 1 గ్లాసు పెసరపప్పు ఇలా నానబెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసి దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని చాలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ లో వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్, తురుముకున్న క్యారెట్, ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికము, తురిమిన అల్లం వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అంతా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఏమన్నా వాటర్ యాడ్ చేయాల్సి వస్తే గనక యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు వాటర్. ఇప్పుడు వేడైన పెనం మీద 2 గరిటెల పిండి వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చాలా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 2 సైడ్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలకైతే ఒక్క దోశ సరిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ కి. ఇన్ని వెజిటేబుల్స్ వేయటం వల్ల అయితే చాలా హెల్దీ కూడా. దీనికి చట్నీ కూడా ఏం అవసరం ఉండదు. జస్ట్ కారపొడి కానీ ఏమన్నా పౌడర్స్ ఉంటాయి కదా అవి వేసుకొని తినేసేయచ్చు. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.